ప్రతి ఒక్కరికి కూడాను జుట్టు అనేది ఎంతో అందాన్ని ఇస్తుంది. తర్వాత దాని ద్వారా మనకి ఎంతో కాన్ఫిడెన్స్ని కూడా ఇస్తుంది. ఇటువంటి జుట్టు ప్రతి ఏజ్లో కూడాను మనం ఎంతో జాగ్రత్తగా దానిని కాపాడుకుంటూ వస్తే మనం పెద్ద అయ్యేంత వరకు కూడా చక్కని హెయిర్ని కలిగి ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ముఖ్యంగా చాలామందికి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, మాకు హెయిర్ రాలుతుందండి అని అంటుంటారు. ఈ హెయిర్ రాలటంలో ఎందుకు చాలా వరకు హెయిర్ రాలటానికి కారణాలు ఏంటి అని కనుక్కుందాం. ఇప్పుడు అదే మనం చిన్న ఏజ్ నుంచి చూస్తే ఒక్కొక్కసారి ఏంటంటే చిన్నపిల్లల్లో ఈ టీనియా క్యాపిటిస్ అని ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఎందుకు వాళ్ళు ఎక్కువగా ఆడుతూ ఉంటారు, చెమట పడుతూ ఉంటుంది. తర్వాత దానివల్ల చెమట, బాడీ హీట్ రెండు కలిపి చాలామందికి ఈ టీనియా క్యాపిటిస్ అనేటటువంటిది అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ది స్కాల్ప్, ఆ రీజన్లో కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చి చాలా వరకు ట్రీట్ చేయకుండా ఉంటే దానివల్ల కూడా రాలుతుంటుందన్నమాట. అలాగే కాకుండాను ఇంకొంచెం ఏజ్ పెరిగే కొలది టీనేజ్కి వచ్చేటప్పటికి గర్ల్స్లో ముఖ్యంగా థైరాయిడ్ మనకి ఎంతో ఇంపార్టెంట్ గ్రంథి అనమాట. ఎండోక్రైన్ గ్లాండ్స్లో థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ కాల్డ్ ద బ్యాండ్ మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ ఆర్కెస్ట్రా. అంటే ఏంటంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ కానీ ఒకవేళ అది సరైనటువంటి విధంగా పనిచేయకపోతే జుట్టు రాలటమే కాకుండా అనేక విషయాలలో అది దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుందన్నమాట. అందుకని ముఖ్యంగా ఈ టీనేజ్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఒకవేళ ఈ జుట్టు రాలటం అనేటటువంటిది కంప్లైంట్ ఉంటే వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి. దీనిలో T3, T4, TSH అని ఉంటాయన్నమాట. అదర్వైజ్ థైరాయిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఆ థైరాయిడ్ ప్రొఫైల్ని చేసుకున్నప్పుడు మనకి T3, T4, TSH నార్మల్గా ఉంటే అప్పుడు థైరాయిడ్ గ్రంథి ద్వారా వాళ్ళకి జుట్టు రాలటం లేదని మనం నిర్ధారించుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమందిలో క్లినికల్గా చూస్తే థైరాయిడ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి, కానీ ల్యాబ్ రిపోర్ట్స్ చూసినప్పుడు సుమారుగా నార్మల్గా ఉంటాయి. ఒక్కొక్కసారి అవి అప్పర్ సైడ్ ఆఫ్ ద నార్మల్ లిమిట్లో ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే దానిని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం. ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉన్నప్పటికీ కూడాను క్లినికల్గా డాక్టర్ చూసి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత స్కాల్ప్ని పరీక్ష చేసి తర్వాత స్కాల్ప్ ఎనాలిసిస్ అని ఇంకోటి ఉంటుంది మా దగ్గర. ఆ స్కాల్ప్ ఎనాలిసిస్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ రూట్స్ ఎలా ఉన్నాయి, హెయిర్ ఫాలికల్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్స్టిషియల్ స్పేసెస్ ఎలా ఉన్నాయి, క్యూటికల్ ఎలా ఉన్నది, షాఫ్ట్ ఎలా ఉంది, అవన్నీ కూడా మేము గ్రహిస్తాం. అందులో ఏమాత్రం డీవియేషన్ కానీ తేడా కానీ వచ్చినప్పుడు మేము వాటిని ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పలానాది మీకు జుట్టు రాలటానికి కారణం అని నిర్ధారించి చెప్పగలుగుతాం అనమాట. తర్వాత ఏజ్ పెరిగే కొలది ఇంకాను జుట్టు రాలటం అనే సమస్య కొన్ని కాజెస్ ఏంటంటే న్యూట్రిషనల్ కాజెస్ కొద్దాం. న్యూట్రిషనల్ కాజెస్లో ఏంటంటే సరైనటువంటి పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆహారాన్ని మనం తీసుకోకపోవటం వలన మన ఆహార పదార్థంలో సమపాళ్లలో మాంసకృతులు, కార్బోహైడ్రేట్సు, మినరల్సు, ట్రేస్ ఎలిమెంట్సు, వైటమిన్సు ఉండినటువంటిది సంపూర్ణమైనటువంటి బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. అలాగే ఎంతమంది తీసుకుంటున్నారు? సో ఆ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు జుట్టు రాలటం అనేది సాధారణంగా ఉండదు. కానీ మనకి ఏది ఇష్టమో అది తింటుంటాం, కానీ వేటికి ఎక్కువ పోషక విలువలు ఉన్నాయో వాటిని మనం తినకపోవచ్చు. ఎందుకంటే ఆకుకూరలు చాలామంది సరిగ్గా తినరు. తర్వాత బంగాళాదుంపలు ఇలాంటి ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి మాత్రమే కొంతమంది తింటూ ఉంటారు. అలాగే ఉండటం వలన కూడాను ఏంటంటే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పోషక విలువలు వాళ్ళ బాడీకి అందట్లేదు, కాబట్టి దానివలన కూడా జుట్టు రాలుతుంటుంది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇందులో న్యూట్రిషనల్ కాజెస్లో ఐరన్ అనేటటువంటిది మన బాడీలో సరైన మోతాదులో లేకపోతే దీన్నే మనం హీమోగ్లోబిన్ లాగా కూడా మనం చూస్తాం. హీమోగ్లోబిన్ 12.5 గ్రామ్స్ అండ్ అబవ్ ఉంటే జుట్టు రాలటం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే కొంతమందికి నేను చాలామందిలో చూస్తే 8 గ్రామ్స్, 9 గ్రామ్స్, కొంతమందికి 10 గ్రామ్స్ అలా ఉంటుందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ మనం హీమోగ్లోబిన్ని 10 to 12 వరకు తీసుకురావటం వలన వాళ్ళకి జుట్టు రాలటాన్ని సహజంగా ఆపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఏంటంటే ఆకుకూరలు, రకరకాల ఆకుకూరలు ఉన్నాయి మన దగ్గర. తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర ఇటువంటివే కాకుండా మునగాకు కూడాను చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి అందులో. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు మిళితమై ఉండాలి.
తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కువగా అందడానికి ఏమేమి కావాలి అనేటటువంటిది ఏంటంటే ఈ పప్పు దినుసుల్లో ప్రోటీన్ ఉంటుంది. ఈ చిక్కుడు ధాన్యాల్లో కూడా ఎక్కువగా మీకు గోరు చిక్కుళ్ళు, మామూలుగా గింజ చిక్కుళ్ళు, అలాగే కిడ్నీ బీన్స్, ఈ రాజ్మా, ఇటువంటి వాటిల్లో ప్రోటీను అంటే మాంసకృతులు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మాంసకృతులు మీ శరీరాన్ని బరువును బట్టి ఎంత కావాలో మేము నిర్ధారించి మీకు చెప్తాం. అంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ప్రతిరోజు మీరు తీసుకున్నప్పుడు మీ జుట్టు చాలా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఐరన్, తర్వాత పోషక విలువలు ఉండేటటువంటి ఆహారం లోపించడమే కాకుండా కొంతమందికి స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. తర్వాత కొంతమందికి ఈ హెయిర్ డైస్ వాడుతూ ఉంటారు. ఈ హెయిర్ డైస్ వాడుతున్నప్పుడు ఏంటంటే ఈ హెయిర్ డైలో బయట దొరికేటటువంటి హెయిర్ డైలో ముఖ్యంగా 3 ఉంటాయి. అవి కొంచెం ప్రమాదకరమైనటువంటివి. ఏంటంటే అది పారాఫినైల్ డైఅమైన్, అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ 3 మిళితమైనటువంటిది లేకుండా ఎక్కడా కూడాను మీకు హెయిర్ డై అనేది దొరకదు. ఆ హెయిర్ డైలో ఉండేటటువంటి ఈ హైడ్రోజన్ పెరాక్సైడు, అమోనియా, పారాఫినైల్ డైఅమైన్ అనేటటువంటి ఈ కెమికల్స్ చాలా తీక్షణమైనటువంటి మార్పుల్ని మన స్కాల్ప్ మీద వచ్చేటటువంటిగా చేస్తుందన్నమాట. ఎప్పుడైతే కెమికల్స్ స్కాల్ప్ మీద పనిచేస్తూ ఉంటాయో అవి ఒక్కొక్కసారి ఇరిటేషన్ని కాజ్ చేస్తాయి. ఇరిటేషన్ చేయటము, తర్వాత ఇన్ఫ్లమేషన్ రావటం, తర్వాత పుండులాగా పడటము, ఇవన్నీ కూడా చాలామందిలో చూస్తూ ఉంటాం. అందుకని ఇష్టం వచ్చినట్టు మనం ఎక్కడ దొరికితే అక్కడ రకరకాలైనటువంటి హెయిర్ డైస్ వాడకూడదు. ఎందుకంటే మీకు సరిపోయేటటువంటి హెయిర్ డై ఇవ్వటానికి మేము మిమ్మల్ని పరీక్ష చేసి మీకు కరెక్ట్ అయినది సజెస్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా హైడ్రోజన్ పెరాక్సైడ్, పారాఫినైల్ డైఅమైన్, అమోనియా లేనటువంటి హెయిర్ డైస్ కూడా వచ్చినాయి. కాబట్టి వీటిని వాడటం వల్ల కూడా మీ హెయిర్ని చక్కగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట.